ఇదే ఒక్క పార్టీ కార్యాలయానికి వచ్చి చెప్పాడు అనుకోండి, చిన్న చిన్న కంప్లైంట్లు అది అంతిమ దశకి వెళ్తే నేను చూస్తాను అంటే ఏముంటది అందులో? అదే కదా, అంత్య దశకి వెళ్ళాలంటే ఏంది అంత్య దశ? ప్రాథమికత మొక్కై వంగని మానే వంగుతుందా? ప్రాథమికంగా నువ్వు పరిష్కరించే రిడ్రెసల్ వ్యవస్థ నువ్వు తయారు చేయాల్సింది పోయి విఫలమైన దాని గురించి కార్యకర్తను తప్పుపడుతున్నావు, నాయకుడిని తప్పుపడుతున్నావు. పరిష్కరించ అదేమంటే అప్పుడు వెళ్తే నేను ఊరుకుంటానంటే అప్పుడు ఏం చెప్తావు? మళ్ళీ ఉపన్యాసం ఇస్తావా? నేను లేస్తే మనిషిని కాదని చెప్పేసి. పార్టీ సంస్థాగత నిర్మాణమే గుండెకాయ. పార్టీ కార్యకర్త మొన్నటిసారి పిచ్చెక్కిపోయి పనిచేశాడు నీకోసం. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు కంటతడి పెట్టేటటువంటి పరిస్థితులు పెట్టే నువ్వు ఇంత పిలుపునిచ్చాక నిన్ను వదులుకోవడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వాళ్ళ అమ్మ తీసుకుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తీసుకున్నాడు, వీళ్ళ తమ్ముడు తీసుకున్నాడు, వాళ్ళ చెల్లి తీసుకుంది, అన్న తీసుకున్నది తెలిసినా కూడా, వాలంటీర్ ద్వారా ఇంటింటికి సర్వీస్ వచ్చిందని తెలిసినా కూడా, అదే ఏరియాలో హాస్పిటల్ పెట్టారని తెలుసు, నాడు నేడు స్కూల్ పెట్టారని తెలుసు, సంక్షేమం జరిగిందని తెలుసు, అభివృద్ధి జరిగిందని తెలుసు, అన్ని తెలిసినా సరే ఈయన చెప్పారని రోడ్లు వేయలేదన్న పాయింట్ ని క్వశ్చన్ చేశాడు. ప్రభుత్వం సక్రమంగా లేదన్నది క్వశ్చన్ చేశాడు. సోషల్ మీడియా సక్రమంగా లేదని క్వశ్చన్ చేశాడు. ఇవాళ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడతంటే ఏంటి తేడా? ఆ రోజున పెడితే నియంతృత్వమా, ఈ రోజున పెట్టమని నువ్వే చెప్తావా? ఏకంగా అనలిస్టే లోపల ఏమని చెప్పేసి కేసులు పెడతారా? ఏంది ఇంకా నీకు వాళ్ళకి తేడా? వాళ్ళు ఇంకెంత హింసించలా, నోటీస్ ఇచ్చారు, విచారించి వదిలేశారు. ఇక్కడ వీళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెడుతున్నారు. కేసీఆర్ జైల్లో పెట్టారా? మొన్న అతని శ్రీహర్ నేర్పించారా? అట్లా మరి ఎందుకు చేస్తున్నారు? అప్పుడు ఇంకేంటి?